నన్ను మించిపోవాలని అంటే అది కుదరని పని అనమాట. నేను కాకాసం అంత ప్రేమ ఉంది ప్రజలకు, అంత చేస్తేనే చేయలేదని ఎన్నో దూషణలు దూషిస్తాను. ఎంతో మంది మాట్లాడతాను, వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు తట్టుకునే శక్తి అలా ఉందా? మరి మొండోడై పవన్ కళ్యాణ్ నన్ను తట్టుకొని రాజకీయంలో ముందుకు వస్తాను. ఆయన తట్టుకోలేడు కాబట్టి అందుకని దయచేసి ఆయన లేదు, కలలేదు. రాజకీయ పరంగా అయితే లేదమ్మా. నెక్స్ట్ అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి ఇద్దరి మధ్య ఏంటిదమ్మా తేడా? ఈయనకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఈయన సినిమాలోనైనా కానీ నిజ జీవితంలోనైనా కానీ ఈయన రియల్ స్టారే కాకుండా రియల్ స్టార్ కూడా. అంటే అల్లు అర్జున్ ఓన్లీ రియల్ స్టారే అంటారా? అవును, అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరి ఫీల్ అవుతారు. రాజకీయంగా మన జూనియర్ ఎన్టీఆర్ వస్తే వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన నాయకుడు అవుతుంది. నెక్స్ట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారని చాలా మంది అంటున్నారు. అవుతాడు, అయినా కావచ్చు. పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఆయన వచ్చేది. అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అనుభవం ఉంది కదా, అదే దాంతో ఈయన్ని కూడా పైకి తెస్తాడేమో రాజకీయ పరంగా అంటున్నారు. అందుకని చెప్పేసి అందరికి అనుభవం, మరి అందరం కావు. అదొక కళ అంతే. హీరోగా ఆయన ఎంతో ఎత్తుకెదిగితే ఎదగొచ్చు, కానీ రాజకీయ కళ అయితే అల్లు అర్జున్కి లేదు. ఇది పక్క. నెక్స్ట్ ఎలా బతుకుతున్నారో తెలుసురా? 100 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు తింగేస్తున్నారు కొడుకులు. ఆడండి కింద కార్యకర్తలు బాగుపడుతున్నారు సార్. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు 10 లక్షలు బిల్లు వేస్తున్నారు, వాళ్ళ గురించి ఆడండి. ఈ స్కూల్స్లో ఫీజులు పెరిగిపోతున్నాయి, కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళ గురించి ఆడండి. రా సినిమా గురించి ఏడుస్తారా? ఎదవల్ల బాధ్యత లేదా? మేము ఎంత నిజాయితీగా సొంత కష్టాన్ని నమ్ముకుని, సొంత డబ్బులు భూములు అమ్ముకుని, ఇల్లు అమ్ముకుని సినిమా చేస్తుంటే సినిమా వాడిని ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఇలాగ మీకు రాజకీయాలు ఉంటే చేసుకుంటారా బాబు, అంతేగాని సినిమా వాడికి పడి ఏడిస్తే చెప్పు తెగిపోతే ఒక్కొక్క నా కొడుకు. మాకు రాదనుకున్నారా మాటలు? బూతులు ఇష్టానురీతిగా బూతులు తిడుతున్నారు. మేము తిట్టడం మొదలు పెడితే పారిపోతారు కొడకల్లరా. కాబట్టి మనిషిగా గౌరవించడం నేర్చుకోండి, బాధ్యతగా వ్యవహరించండి. సమాజంలో బతుకుతున్నామంటే ఎవడు నీతిమంతుడు ఎవడు అవినీతిమంతుడు తెలుసుకుని మాట్లాడండి, అంతేగాని మీకు ఏదో రాజకీయాలు తెలుసని రాజకీయ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళ గురించి. బాధ్యత లేకుండా మేము మాట్లాడడం మొదలు పెడితే పారిపోతారు. కాబట్టి ఇవాళ అల్లు అర్జున్ అనేవాడు రాజకీయాలకు వద్దంటే ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది, అద్భుతంగా సినిమాలు చేసుకోవాలి, పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఫ్యాన్ వరల్డ్ హీరో అయ్యేందాకా దాకా ప్రయత్నం చేయాలి, కష్టపడతారు. అలా ఆ మెగా ఫ్యామిలీ మామూలు కష్టం కదా, అలా పడే కష్టం. మొన్న పెద్ద సినిమా చూడండి ఎంత కష్టపడి పని చేసుకున్నారు. ఇది దోపిడీ చేయం కదా మేము. ఏమో సార్ మీరు అట్లా అన్నారు, కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారే బాగా దోపిడీ చేశారని విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారంటే ఎవరైనా మంచోడు రాజకీయాల్లోకి వస్తే వాడిని దూరంగా పంపించేయాలని చెప్పి లేనిపోని నిందలన్నీ వేసి అవినీతి పరులుగా చిత్రించి వాడి ఇంట్లోకి దూరిపోయారు, భార్య పిల్లలను కూడా రోడ్డు మీద లాక్కొచ్చేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడే మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పట్లో బన్నీకి రాజకీయ ప్రవేశం వద్దు.